మీరు కళ్ళు మూసుకుని కూర్చున్న తర్వాత ఏం జరుగుతుంది? మీ మనసు శూన్యమవుతుంది. ఎక్కడైతే మనసు శూన్యమైందో అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. మనకి చిన్నపిల్లలకి మాడు మీద మెత్తగా ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవ్వడం మొదలవుతుంది. ఈ ఓపెన్ అయినప్పుడు మనకి ఆ పైన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ లోపలికి ప్రవేశిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వర్షం చినుకులు పడుతున్నాయి, ఒక సీసా పెట్టామనుకోండి, అక్కడ నిండడానికి ఎంతసేపు పడుతుంది? చాలా టైం పడుతుంది. అదే ఒక ధార, ఆ సీసా మీద ఒక ధార పడుతుంది అనుకోండి, అప్పుడు తొందరగా నిండబడుతుంది. ఇప్పుడు అది సీసా మూత ఓపెన్ చేస్తుంది, కానీ ఆ పైనుండి పడుతున్న ఆ వాటర్ అనేది ఎంత ఫ్లోలో పడుతుంది అనే దాని మీద ఈ సీసా ఎంత తొందరగా నిండుతుంది అనేది ఆధారపడి ఉంటుంది కదా. అదేవిధంగా మీరు ధ్యానం కూర్చున్నప్పుడు ఎక్కడ కూర్చున్నా ధ్యానమే. కానీ ఆ ధ్యానంలో ఏం జరుగుతుంది? జస్ట్ ఇక్కడ క్యాప్ ఓపెన్ అవుతుంది అంతే. ఆ క్యాప్ ఓపెన్ అయిన తర్వాత లోపలికి ఎంత ఎనర్జీ వెళ్తుంది అనేది మీరు ఎక్కడ కూర్చున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ ఏముంది? కైలాసపూర్లో ఒక పెద్ద మెగా పిరమిడ్ ఉంది. ఆ మెగా పిరమిడ్లో అద్భుతమైన శక్తి అనేది వస్తూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి ఎంప్టీ మైండ్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ శక్తిని మొత్తాన్ని మీరు ఇతోధికంగా లోపలికి తీసుకోగలుగుతారు. తద్వారా ఒక ఎనర్జీ లేని ప్లేస్లో కూర్చుంటే ఒక 4 రోజులు ధ్యానం చేస్తే వచ్చే శక్తి అక్కడికి వెళ్ళి 2 రోజులు కూర్చుంటే వస్తుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు నిన్న హాయిగా ఆయన కైలాసపూర్ వెళ్ళి ఆ కింగ్ ఛాంబర్లో కూర్చుని గంటలు ధ్యానం చేసి వచ్చారు ఆయన. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా మనం అలాంటి శక్తి క్షేత్రాలకు వెళ్ళి ధ్యానం చేయాలి. తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని తీసుకోగలుగుతాం. మీరు ఎంత శక్తివంతంగా మారితే అంత మార్పు జరుగుతుంది. మీరు ఎంత ఎక్కువ డబ్బు సంపాదిస్తే మీరు వనరులు అంత కూడబెట్టుకోవచ్చు కదా. కారు కొనుక్కోవచ్చు, ఇల్లు ఇంకోటి కొనుక్కోవచ్చు కదా. అట్లాగే మీరు మీ జీవితంలో, దైనందిక జీవితంలో మార్పు రావాలంటే మీరు ఎంత ఎక్కువ శక్తిని కూడబెట్టుకుంటే అంత మార్పు వస్తుంది. దానికోసం మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఒక సెంటర్ ఉంది, అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడ సెంటర్కి వచ్చి ధ్యానం చేయాలి. ఇంకా అవకాశం ఉన్నప్పుడల్లా అట్లా పెద్ద పెద్ద మెగా పిరమిడ్లకు వెళ్ళి ధ్యానం చేయాలి. అలా మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ వెళ్ళడం, ధ్యానం చేయడం, ఇది చేస్తే చాలు, మిగతా అన్నీ జరుగుతాయి. దాంతోపాటు కింద చెప్పాను కదా, గురువుల యొక్క సందేశాలు వినడము, సరి అయిన పుస్తకాలు ఉంటాయి. ఇక్కడ ప్రతిసారి రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, ఆ పుస్తకాలు చదవడం చేయాలి.